పరలోకపు తండ్రి, పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ఈ కాల సమయంలో నీకు జామున యుద్ధం ప్రకటించాము నీ పక్షముగా. అందులో భాగముగా కొంతమందిని ఈ రోజు చేర్చారు. నీ వందనాలు అయ్యా. వారు విజయవిష్కారం చేయాలి. వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి రోజు వారు ఏమనుకుని బయలుదేరేస్తున్నారు, ఈ రోజు వారు ఏం ఆశించారు, నిత్యముగా దయచేసి అలాగే పరిచయం కొరకు ఏమైతే ఈ రోజు పని జరుగుతుందో ఆ పని అనుభవంలో మీ దేవదూతల కంటే మీ కష్టప కంటే అలాగే నాయన ఇంకా అనారోగ్యాలతో చాలా మంది ఉన్నారు. వారందరూ స్వస్థత పొందాలి. ఎవరెవరు ప్రేమించారు, ఎవరెవరు చెప్పారు, వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు.